ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహణ. భారత్ స్వాభిమాన్ పతంజలి యోగా సమితి, మహిళా పతంజలి యోగా సమితి తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా విద్యోదయ స్కూల్ మంచినీటి గుంట వెనుక తిరుపతిలో శ్రీ గురు పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కుటుంబ ప్రబోధన్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ప్రభాకర్ రాజుజీ ముఖ్య వక్తగా పాల్గొనగా, పతంజలి యోగా పీఠ్ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ స్వామి రుత్వి దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. ఎవరైనా మనకు సహాయం చేస్తే ఖచ్చితంగా మనం ఈ జన్మలో ఆ సహాయానికి రుణం తీర్చుకోవాలి అని మన ధర్మం బోధిస్తుంది. ఒకసారి చరిత్రలో అలాగే ముందు ముందు యుగాల్లో చూసినట్టయితే అన్ని యుగాల్లో కూడా ఈ గురు పూజ కార్యక్రమం అనేది ఉంది. త్రేతాయుగంలో కూడా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తమ గురువులైనటువంటి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వాళ్ళ దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని వాళ్ళ గురుదక్షిణ సమర్పించుకొని ఆ రుణం తీర్చుకున్నారు. ద్వాపరయుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ తన గురువైనటువంటి సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకొని తర్వాత గురుదక్షిణ సమర్పించుకొని అదంతా కూడా మనము తెలుసుకున్నాం. కొత్తగా పతంజలి సంస్థ ఇంకో సంస్థ పెట్టినటువంటి కార్యక్రమం కాదు, మన ధర్మంలో ఉన్నటువంటి భాగం. ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వేదాలను ఎవరైతే వర్గీకరించి మనకు ప్రపంచానికి అందించారో ఆ వ్యాస భగవానుడు విశ్వ గురువు, మొదటి గురువు. ఆయన యొక్క జన్మదినం ఆషాఢ పౌర్ణమి, అందుకని ఆషాఢ పౌర్ణమి నాడు మనం గురు పూజ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. అందుకే వ్యాస పౌర్ణమి అని కూడా అంటున్నాం.